అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వేడిగా ఆనియన్ విత్ దిస్ స్టఫింగ్తో మన ఈవినింగ్ స్నాక్స్ డెలిషియస్గా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి. మీరు కావాలంటే మైదా పిండిని కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి ఎక్కడైనా ముద్దలుగా ఉంటే ఫస్ట్ మీరు జల్లెడ పెట్టుకొనేయండి. నేను ఇక్కడ మర్చిపోయాను, ఆ తర్వాత గుర్తు తెచ్చుకున్నాను పిండిలో ఇలా ఉన్నింది. సో అలానే వదిలేసి ఇంకా నేను నార్మల్గానే కలుపుకొని వెళ్ళిపోయాను. అక్కడక్కడ పిండిలో ఏదైనా ఉంటే దాన్ని తీయేసాను. సో మీరు నార్మల్గా చపాతీ పిండి లేదా పూరీని ఎలా కలుపుకుంటారో అలా కలుపుకుంటే చాలు. సో ఇందులోకి నార్మల్గా మీరు ఉప్పు వేసుకోవడం అండ్ వాటర్ చల్లుకొని మనం ఎలా అయితే నార్మల్గా చపాతీ పిండిని కలుపుతామో అలానే చేయొచ్చు. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో. హోప్ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు, ముందుకి తెస్తారు అని ఉన్నాను. అండ్ మీకు ఇక్కడ నేను ఒక స్టెప్ చెప్పడం మర్చిపోతాను ముందర. ఏంటంటే నేను మళ్ళీ చెప్తాను, ఓకే? సో ఇలా చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ నార్మల్గా మనం చపాతీ పిండిని ఎలా కలుపుతాం అలా కలుపుకొని ఒక డౌ లాగా చేసేసుకోవడమే. సో ఇది కొద్దిసేపు మనం ఇలా క్యాప్ని క్లోజ్ చేసి పెట్టేసేద్దాం. నెక్స్ట్ ఒక బౌల్లో ఆనియన్స్ ఒక కప్పు పాటు మీకు ఎంత పడుతుంది అంత, అండ్ ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, అండ్ ఇందులోకి ఉప్పు తగ్గినంత వేసుకోండి. అండ్ కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కారం. సో కారము మీకు తగ్గినంత వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. సో నేను ఇక్కడ యాక్చువల్లీ ఒక తప్పు చేశాను. సో సారీ ఫర్ దట్. ఏంటంటే మీరు ఇలా డైరెక్ట్గా వేసుకుంటే లోపల బాగుండదు. సో యూ హ్యావ్ టు డూ అ థింగ్. మీరు దీన్ని తాలింపు వేసుకోండి. ఇప్పుడు ఇది అయిన వెంటనే తాలింపు వేసేసుకోండి, లేదా తాలింపుతోనే తాలింపు లైక్ ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేగనిచ్చి ఆ తర్వాత ఉప్పు కారము గరం మసాలా వేసుకోండి. సారీ ఫర్ దట్ మిస్టేక్, ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇంక నెక్స్ట్ ఈ పిండిని తీసుకొని దాని మీద పిండి వేసి లైక్ నార్మల్గా పూరి చపాతీ ఎలా లైక్ రోల్ చేసుకుంటారు అలా రోల్ చేసుకోండి. సో నేను చూపించినట్లుగా రోల్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని వేసేసుకుందాం. ఇలా స్టఫింగ్ని వేసి ఆల్మోస్ట్ లైక్ అన్నిటికీ క్లోజ్ చేసేద్దాం. లైక్ ఎక్కడ దానికి స్పేస్ ఉండకూడదు బయట వచ్చేయడానికి. ఇలా అన్నిటికీ వేసేసుకుంటే సో నెక్స్ట్ నేను ఇక్కడ 2 బాల్స్ ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ బాల్ని కూడా ఇలానే చేసేసుకొని ఇక్కడ నేను ఇలానే వేసేసుకొని మన స్టఫింగ్ని అయితే ఇలా వేసుకొని ఆల్మోస్ట్ సో ఇంకా నేను యాక్చువల్లీ అది ఒక తప్పు చేశాను. యాక్చువల్లీ ఇలా కూడా బాగుంది, కానీ మనకు నార్మల్గా ఇలా కన్నా యూ డూ లైక్ మీరు నార్మల్గా ఫుల్గా వేసుకొని అంతా తాలింపు వేసుకొని వేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వేడి ఆయిల్ని మరిగిస్తూనే ఒకటి వేసుకొని తిప్పుతూ ఉండండి. బికాస్ అలా అని చెప్పి ప్రతి నిమిషం తిప్పొద్దండి. ఒక్కసారి అలా స్లైడ్ చేయండి. మీరు తిప్పేస్తే ఒకేసారి స్టఫింగ్ బయట వచ్చేస్తుంది. సో అట్లీస్ట్ కింద కలితే స్టఫ్ అనేది అలానే ఉంటుంది. సో నేను ఆ రీజన్కి అయితే చెప్తాను. సో మీకు నేను తిప్పగలను చేయగలను అనిపిస్తే ఇంకా రెండోది కూడా వేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఆగాను, అట్లీస్ట్ ఒకటి మీడియంగా కాలే వరకన్నా అని చెప్పేసి ఆగాను. ఇంకా మీరు రెండోది కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ 2 అలా వేసేసుకొని ఫుల్ బ్రౌన్గా వచ్చేంత వరకు కాలనిద్దాము. సో గైస్, నేను ఇది ఫస్ట్ టైం ఒక వీడియోని అప్లోడ్ చేయడం. సో మీ సపోర్ట్ ఉంటే నేను కూడా ఒక పెద్ద ఐఫోన్ తీసుకొని ఒక కెమెరా ట్రైపోడ్ స్టాండ్ తీసుకొని అందరూ లైక్ ఈవెన్ ఐ క్యాన్
డూ. నాకు చాలా వరకు రెసిపీస్ వచ్చు దట్ ఐ డూ, అండ్ దట్స్ ఆల్ వెరీ టేస్టీ నేను చేసినవన్నీ కూడా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బికాజ్ నాకు ఎంత టాలెంట్ ఉంది మీ సపోర్ట్ నుండి మీకు తెలుస్తుంది. ఇఫ్ యూ ట్రై గైస్, సో ప్లీజ్ హెల్ప్ మీ. సో నెక్స్ట్ ఇలా కాలిన పూరీల్ని ఇదిలో లైక్ ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు. సో ఇంతే. దీని మీద నిమ్మకాయ లేదా కెచప్, నా దగ్గర కెచప్ లేదు ఫర్ నా. సో ఇంకా మీరు ఇలానే తినేయచ్చు. అసలు ఆ స్టఫింగ్ని చూస్తేనే మీకు నోరు ఊరిపోతుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చెప్తాను, యూ లైక్ ఇట్. Please do like, share and subscribe. Bye Puchikundlu, love you.